స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో నా శుభములు తెలియజేస్తా ఉన్నాను. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాల్లో ఇలాగా ఉంది. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. ఇది చాలామందికి పరిచయమైనటువంటి వాక్యంగా నేను భావిస్తూ ఉన్నాను. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగుతుందని దేవుడు జెరుబ్బాబెలుతో సెలవిచ్చినటువంటి మాటను చాలా పర్యాలు మనం ఉపయోగిస్తాం. కానీ దీని యొక్క అర్థం ఏంటి అని ఒకసారి మనం చూడడానికి వరకు ప్రయత్నం చేద్దాం. మీరు గమనించినట్లయితే కోరేషు అనేటువంటి రాజును ఈ సెకండ్ టెంపుల్ని కట్టించడానికి కొరకు, అనగా యెరూషలేములోని దేవాలయమును కట్టించడానికి కొరకు దేవుడు ప్రేరేపిస్తాడు. ఆయన ప్రేరణకి ఆయన లోబడిన కారణాన ఆ యొక్క మందిరము ఆ తర్వాత ఉనికిలోనికి వచ్చినట్టుగా మనం చూస్తాము. జెరుబ్బాబెలుని దేవుడు ఆ యొక్క మందిర నిర్మాణం కొరకు ఉపయోగించుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తాం. ఈ జెరుబ్బాబెలును అడ్డగించడానికి ఎవరు కూడా పనికిరారు అన్నటువంటి విషయాన్ని కూడా, అలాంటి వాళ్ళు చదును భూమి అయిపోతారన్న విషయాన్ని కూడా దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. కానీ ఇక్కడ తన ఆత్మ ద్వారానే ఈ యొక్క మందిర నిర్మాణాన్ని దేవుడు చేసినట్టుగా మనం చూస్తాం. మొదటి ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలులు బయటికి రావడానికి ఫరోకు దేవుడు తన యొక్క అద్భుతాలని, ఆశ్చర్యకార్యాలని చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనగా 10 తెగుళ్లను వారి మీదకి రప్పించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎర్ర సముద్రాన్ని చీల్చవలసిన అవసరత ఏర్పడింది. తన యొక్క బాహుబలమును, తన శక్తిని దేవుడు చాలా స్పష్టంగా ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోకు చూపించిన పరిస్థితి మీకు తెలుసు. కానీ వీరు చెరపట్టబడి బబులోనికి వెళ్ళిపోయిన తర్వాత వారిని బయటికి నడిపించడానికి దేవుడు తన శక్తిని కానీ బలమును కానీ మరలా చూపించవలసిన అవసరత లేకుండానే, అనగా ఇలాంటి అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించకుండానే కోరేషును ప్రేరేపించడం ద్వారా మందిర నిర్మాణం నిమిత్తము ఇశ్రాయేలు వారిని, ముఖ్యంగా యూదా వారిని ఆ బబులోను చెరలో నుండి వెళ్ళిపోయి అక్కడ యెరూషలేములో దేవుని యొక్క మందిరాన్ని నిర్మించమని ఆయన ఆజ్ఞ జారీ చేసినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ దేవుడు తన శక్తి చూపించవలసిన, బలం చూపించవలసిన అవసరత దేవునికి ఏర్పడలేదన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కోరేషు దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రాంప్టింగ్స్కి ఆయన లోబడ్డాడు. వేరాజ్ ఫరో తాను దేవుని యొక్క సేవకుడైన మోషే గారు చెప్పినటువంటి మాటలకి, తన సేవకుడిని ఆయన ఇశ్రాయేలును పోనిమ్మని చెప్పినటువంటి మాటకి ఆయన పోనివ్వని కారణాన దేవుడు తన యొక్క గొప్ప సూచక క్రియల్ని వారి మధ్యలో జరిగించాల్సినటువంటి అవసరత ఏర్పడింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? ఎవరైతే దేవుని మాటలకి సులభంగా లోబడేటువంటి వాళ్ళగా ఉంటారో అక్కడ దేవుని యొక్క శక్తిని, బలమును ప్రదర్శించవలసిన అవసరత దేవునికి ఉండదు. కానీ ఎవరైతే దేవుని మాటకు లోబడే వాళ్ళుగా ఉండరో, దేవుని యొక్క శక్తిని వాళ్ళు తక్కువగా అంచనా వేసి దానికి తిరుగుబాటు చేసే వాళ్ళుగా ఉంటారో అక్కడ దేవుడు తన శక్తిని, బలమును ప్రయోగించవలసి వస్తుంది. కాబట్టి ఎక్కడైతే ఆత్మ యొక్క ప్రేరణ ద్వారా కార్యాలు జరుగుతాయో అక్కడ సులభంగా పనులు పూర్తవుతాయి. లేని పక్షంలో దేవుడు తన శక్తిని, ప్రభావాన్ని ఆయన చూపించవలసినటువంటి అవసరత ఏర్పడుతుందన్న వాస్తవాన్ని మనం గుర్తిద్దాం. కాబట్టి ఆత్మచేతనే అన్ని పర్యాలు జరగకపోవచ్చు. కొన్నిసార్లు దేవుడు తన శక్తిని, తన యొక్క బలమును ఐగుప్తు రాజైన ఫరోకు చూపించినట్టుగా చూపించవలసి రావచ్చు కూడా.